హాయ్ అండి. నమస్తే. నాకో విషయం అయితే చెప్పియండి. మీకు ఇంట్లో ఏ పార్టు మెస్సీగా అనిపిస్తే ఆ రోజంతా అన్ని పనులు మిగిలిపోయినాయి అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం గ్యాస్ పెట్టుకుంటాం కదా! ఆ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్‌గా ఉంటే ఈరోజు పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే అనిపిస్తది. సింక్‌లో గిన్నెలు ఉండకూడదు. కౌంటర్ టాప్ మీద గ్యాస్ స్టవ్ తప్ప మరి ఇంకేమీ ఉండకూడదనమాట. అలా ఉంటేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎన్నున్నాయో. ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియోలో కౌంటర్ టాప్ నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో మీకైతే చూపించేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు జానూస్ జిందగీ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా అయితే కొన్ని యూస్ఫుల్ అయిన వీడియోసే పెడుతుంటాను. చూడండి, నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారు కదా ఈ కౌంటర్ టాప్స్లో ఉండే కబోర్డ్ పైన ఉన్న కొన్ని చిన్న కబోర్డ్స్, అలాగే ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను కదా, ఆ కబోర్డ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను. చూడడానికి మంచిగానే కనిపిస్తుంది. ఇక్కడ ఈ గ్యాస్ ఏంటి ఇంత ఘోరంగా ఉంది అనుకోవద్దు ప్లీజ్. ఇంకా అయితే మా లైటర్ అయితే పోయిందండి. అందుకని చెప్పి ఈ అగ్గిపుల్లలు అయితే ఒక్కొక్కటి టపా టపా వేసేసి అక్కడే పడేసాను. అందుకే అన్ని అగ్గిపుల్లలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా లైటర్ కూడా ఒకటి తీసుకోవాలి. అసలు ఎన్ని రోజులు రావట్లేదు లైటర్స్ అనమాట. ఇంకా చూసారు కదా ఈ పైన చిన్న కబోర్డ్సే కానీ డస్ట్ అయితే చాలా బాగా పట్టేసాయి అనమాట. మొత్తం అంతా ఓపెన్ కిచెన్ కాబట్టి అలా పట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. మా పిల్లలకి ఆరెంజ్ అయితే పెట్టాను, అవి కూడా ఒలిచేసి అక్కడే పడేసాను అనమాట. పిల్లలు ఉన్నప్పుడు హడావిడిగా అయిపోతుంది, క్లీన్ చేద్దామంటే అస్సలు అవ్వదు. కానీ పిల్లలకి టైంకి పంపించేస్తే మనం తర్వాత సాటిస్ఫాక్షన్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే పప్పును అలానే కూర చిన్న చిన్న గిన్నెల్లోకి తీసేసుకుంటున్నాను. పప్పు ఆల్రెడీ తీసేసాను, అది కుక్కర్ అనమాట, తోడరికి వేసేసాను. ఇంకా ఈరోజు బంగాళదుంపను బీరకాయ కర్రీ చేశాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ కాంబినేషన్ చేయడం. మీరు ఎప్పుడైనా చేశారా ఇలాగా? చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎవరైనా చెప్తే బీరకాయను బంగాళదుంప అనిపించేది, బట్ చాలా బాగుందండి ఇలాగ వండుకుంటే. కొత్త కొత్త ట్రై చేయడం తప్పలేదు కదా అని చెప్పి మామూలుగా చేశాను. అంటే బీరకాయలు 4 ఉన్నాయి, ఎటు సరిపోవు, సరే బంగాళదుంపలు ఉన్నాయి ఇలా ట్రై చేద్దాం అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది కర్రీ కూడాను. ఇంకా కర్రీ కూడా కొంచెం చిన్న గిన్నెలో అయితే తీసేసి పైన కిందన కబోర్డ్లో అయితే పెట్టేసాను. అన్నము, పప్పు, అలానే కూర పెట్టేసిన తర్వాతే ఇంకా స్టవ్ మీద ఉన్నవన్నీ అలానే కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ మొత్తం అంతా క్లీన్ చేసేయాలి, ఏమి లేకుండా నీట్గా చేసేయాలి. ఇంకా పాలు అయితే వేడి చేశాను కదా, అవి కూడాను చల్లగా అయిపోయినాయి. ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అలానే నా కోసం అని చెప్పి అన్నం అయితే లేదు, అందుకని చెప్పి కొంచెం గోధుమ పిండి అట్లయితే వేసుకున్నాను, ఓన్లీ నా కోసం మాత్రమని. ఇంకా అలానే ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, అవైతే బియ్యము, పప్పు కడిగిన నీళ్ళు అనమాట. నేను మార్నింగ్ ఈవినింగ్ అలా ఉంచుకొని మొక్కలకైతే పోస్తాను. చాలా బాగా పనిచేస్తాయండి మొక్కలకైతే మాత్రం. అంటే నేను రిజల్ట్స్ చూసాను కాబట్టి చెప్తున్నాను. డైలీ అయితే ఇది నాకు డ్యూటీ అనమాట. కంపల్సరీగా మనము ఎలాగ హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకుంటామో మొక్కలకు కూడా బియ్యము, పప్పు, ఇంకేమైనా కూరలు కడిగిన నీళ్ళు మాత్రం ఇలా కంపల్సరీ ఉంచుతాను. కొంచెం మూత పెట్టి ఉంచితే మనకి ఈగలు గట్రా ఏం పట్టవన్నమాట. ఇంకా అలానే సింక్లో వేయాల్సిన గిన్నెలన్నీ సింక్లో ఫాస్ట్గా వేసేస్తున్నాను. సింక్లో వేసిన తర్వాత సింక్లో గిన్నెలన్నీ తోముకోవాలి. ఇంకా స్టవ్ చూసారా, ఇప్పుడు వెంటనే తోమితే అప్పుడే వదిలే రకంగా కనిపించట్లేదు. స్టవ్ కూడాను చూస్తే నాకే చాలా చిరాకుగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి కొంచెం నీళ్ళు పోసి అలా ఉంచామనుకోండి కొంచెం నానుతుంది కదా, తర్వాత చాలా ఈజీగా తొందరగా వదిలేస్తున్నాయి ఆ మరకలు అని చెప్పి అలా ఉంచేసాను అనమాట, కొంచెం వాటర్ పోసేసి. ఇంకా అలానే స్టాండ్లో కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ గిన్నెలన్నీ కబోర్డ్లో సర్దేసి స్టాండ్ మొత్తం ఖాళీ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా సింక్లో గిన్నెలన్నీ ఫాస్ట్గా గిన్నెలు అయిపోతే సగం పని అయిపోయిందనే అన్నట్టుగా అయిపోతుంది నాకు రోజు అంతటికును. మార్నింగే చాలా ఎక్కువ గిన్నెలు పడతాయి, తర్వాత మళ్ళీ మామూలే సాయంత్రం వరకు అసలు గిన్నెలే ఉండవు అనమాట. మధ్యాహ్నం నేను తిని గిన్నెలే ఉంటాయి, ఇంక మళ్ళీ నైట్కే ఉంటాయి అనమాట. అవి తోముకుంటే ఇంకా ఇంట్లో పని అంతా పూర్తయిపోయింది అన్నట్టుగా అయిపోతుంది అనమాట. ఇంకేంటండి సంగతులు, చాలామంది అయితే పండగ వచ్చేస్తుందని చెప్పేసి ఈ నెల నుంచే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. నేను క్లీనింగ్ పండగ కోసమనే కాదు, ఎప్పటికప్పుడు అలానే నెలకు ఒకసారి అన్నట్టుగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పండగ టైం అప్పుడు నాకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ కూడాను. మొన్న అలానే బట్టలు కూడా సర్దేశాను కదా, ఈసారి కిచెన్ అనమాట.
కిచెన్ ఇప్పుడు చూసారు కదా, పైన ఉన్న కబోర్డ్స్ అయితే క్లీన్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. ఫస్ట్ గ్యాస్ స్టవ్ అన్ని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసిన, మళ్ళీ పైన అంతా క్లీన్ చేసేటప్పటికి డస్ట్ అంతా పడిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే పైన అన్నీ చూసారు కదా, మొత్తం తడిగుడ్డ పెట్టేసి ఎంత వచ్చిందంటే డస్ట్, తడిగుడ్డ మొత్తం పెట్టేసి మొత్తం కబోర్డ్లో నీట్గా ఎలానా ఉంటాయి కానీ డస్ట్ ఉంది అంతే తప్ప అది క్లీన్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్లేస్లో సామాన్లు అయితే అక్కడ పెట్టేశాను అనమాట. ఇంక పైన ఉన్న ర్యాక్స్ అన్నీ నీట్గా తుడిచేసి అవి తడిగుడ్డ పెట్టేసి మళ్ళీ పొడిగుడ్డ పెట్టేసి మంచిగా పేపర్ కూడా వేసేసి ఆయిల్ టిన్ను ఇలాగా పసుపు ఉప్పు కారం అన్నీ అయితే డబ్బాలు అయితే పెట్టేసాను. ఇంక లాస్ట్గా కౌంటర్ టాప్ మీదకి వచ్చాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే మొత్తం టైల్స్ వెనకతల టైల్స్ ఉన్నాయి కదా, టైల్స్ కింద టైల్స్ మొత్తం అన్నీ సోప్తో అయితే క్లీన్ చేసుకున్నాను. మంచిగా లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంటుంది నాకైతే మాత్రం. మొత్తం టైల్స్ అవన్నీ అంత జిడ్డేం లేవు, జస్ట్ పైన ఇలా క్లీన్ చేస్తే ఇలా వదిలేసాయి అన్నట్టుగా క్లీన్ చేస్తాను అనమాట. అంటే ఎప్పటికప్పుడు కొత్త ఇల్లు అనేసి మరి ఏంటో కానీ నేనైతే ఈ టైల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అంత డస్ట్ అయితే ఉండదు. మ్యాక్సిమం ఉంటే ఏంటంటే ఇక్కడ ఉంది కదా గ్యాస్, ఆ గ్యాస్ కిందనే మాత్రమే ఉంటుంది. అది కూడా రోజు క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్ద పని ఏమి ఉండదు. గ్యాస్ ముందు ఉండే టైల్స్ కూడా కొంచెం జిడ్డు ఉంటాయి, మరీ ఎక్కువ ఉండవు. అది కూడా నేను రోజు తడిగుడ్డతో తుడిచేస్తాను కాబట్టి అంత ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. ఇది వీడియో ఒక 10 మినిట్సే ఉంది కానీ ఎడిటింగ్ చేస్తే నేనైతే ఇది 1 గంట 2 గంటలు అయితే టైం అయితే పడుతుందండి. ఎందుకంటే స్లోగా చేస్తూ ఈలోపు బయట కోళ్ళు అయితే ఉన్నాయి కదా, వాటిని చూసుకుంటూ అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈసారి ఎప్పుడైనా మా కోళ్ళను కూడా చూపిస్తాను. చాలా తక్కువ అయిపోయినాయి, ఎందుకో ఏంటో కూడా వేరే వీడియోలో అయితే మీకు అది చెప్తానండి. ఇంక చూసారు కదా, కౌంటర్ టాప్ మొత్తం అంతా తుడుచుకొని తడిగుడ్డతోటి మళ్ళీ పొడిగుడ్డతోటి ఇప్పుడు ఏంటంటే మనం పెట్టి అక్కడ తడి ఉండకూడదు అనేసి పూర్తిగా మంచిగా నీట్గా తుడిచేస్తున్నాను. కొంతసేపు అయ్యాక పెట్టచ్చు కదా అంటే కొంతసేపు అంటే మళ్ళీ ఆ పని ఉండిపోతుంది కదా, అలానే మరి ఇంకెందుకు కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా ఆ మూలను మాత్రమే, ఆ పార్ట్ మాత్రమే కొంచెం పొడిగుడ్డ తుడిచేసి అక్కడ పెట్టవలసిన సామాన్లన్నీ అక్కడ ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నాను. ఆ లైటర్ పోయింది కానీ ఎందుకో ఉంచుకుంటున్నానో నాకే తెలియట్లేదు. పడేద్దాము అనుకుంటున్నాను, అలానే ఉంచేసుకుంటున్నాను. అంటే లోపల లైటింగ్ వస్తుంది కానీ ఎందుకో ఆన్ అవ్వట్లేదు. పడేస్తాను ఈసారి, కొత్తదైతే తీసుకో లైటరు. ఇంకా సింపుల్గా చూసారు కదా, మనీ ప్లాంట్ పెట్టిన దగ్గర కూడా నీట్గా అయిపోయిందనమాట. రిఫ్రెషింగ్గా ఉంది. టైల్స్ అయితే అంత బాగా మెరుస్తున్నాయి అనిపించింది కదా, కొంతసేపు అయితే అలా చూసుకుంటూ ఉండిపోతాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత నాకు అదొక పిచ్చి అనమాట. మొత్తం అంతా కౌంటర్ టాప్ నీట్గా క్లీన్గా అయిపోయింది. ఇదండి ఈరోజు నేను కౌంటర్ టాప్ని ఎప్పుడు ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.